జమ్మూ కాశ్మీర్ పుల్హామా ఘటనలో అయితే విశాఖవాసి చంద్రమౌళి గారు అయితే మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే హతమార్చడం అయితే జరిగింది. అయితే 6 ఫ్యామిలీ మెంబర్స్ విశాఖపట్నం నుంచి పుల్హామాకి అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రమౌళి గారిని అయితే ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ దాడి ఘటనలో చంద్రమౌళి గారు అయితే మరణించారు. చాలా బాధాకరమైన విషయం. అయితే విశాఖలో చంద్రమౌళి గారి కో బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను కుమార్ రాజా అండి, చంద్రమౌళి నా తోటలుడు. ఈ ఘటన 1:30కి జరిగినట్టున్నది. సో మాకు అంటే వాళ్ళకి కనెక్టివిటీ సిగ్నల్ దొరికేసరికి ఈవినింగ్ 6:40కి మా కాల్ వచ్చింది. సో 6:40కి మేము అనుకున్నది ఏంటంటే, అంటే అక్కడ నుంచి వచ్చిన న్యూస్ ఈజ్ హైడింగ్ సమ్వేర్ అని. అంటే ఆ ఘటన జరిగేటప్పుడు అందరూ పారిపోయి ఎక్కడెక్కడ దాగున్నారు. సో వీళ్ళు 6 వెళ్ళారు, 3 కపుల్స్. 5 సేఫ్గాను లోకల్ యూత్ బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని గెస్ట్ హౌస్లకి వాటికి తీసుకెళ్లారు. కాకపోతే చంద్రమౌళి గారు ఏంటంటే దాని హార్ట్ ప్రాబ్లం ఉండడంతో ప్రాబబ్లీ ఆయన పరిగెట్టలేకపోయారు. వాళ్ళకి దొరికిపోవడంతో దే షాట్ హిమ్. ఆల్ ద వైల్ మేము అనుకున్నది ఏంటంటే, ఎక్కడో దాగొని ఉంటారు, లేకపోతే రాత్రి ఎక్కడో చిక్కొని ఉంటారు, తెల్లవారేసరికి వేరే వర్డ్స్ తెలుస్తాయి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ రాత్రి 1:40 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి చెక్ చేయమని చెప్పారు. వెళ్ళి చూస్తే ఈజ్ వన్ ఆఫ్ ద క్యాజువాలిటీస్. సార్, ఇప్పుడు మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. వాళ్ళు కూడా వైజాగ్ వచ్చే ప్రక్రియ అయితే సాగుతుందా? అంతా కలిపే వస్తున్నారు. వాటితో పాటు 12 గంటలకి శ్రీనగర్లో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఆర్మీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. వాళ్ళే అరేంజ్ చేశారు. చేసి 12కి ఆ ఫ్లైట్స్ బాంబే వెళ్తాయి. బాంబే నుంచి ఎవరి ప్లేస్లో వాళ్ళు పంపిస్తారు. సో బాంబే, హైదరాబాద్ అండ్ వైజాగ్ రాత్రి 10:40 విశాఖపట్నం చేరుతుంది. లేదండి, అంటే పిల్లలు రేపు సాయంత్రం రీచ్ అవుతారు. అందుకోసం ప్రాబ్లీ మే కీప్ హిమ్ ఇన్ ద మార్చురీ. పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి. సార్, మీ కో బ్రదర్ మౌలి గారు ఆఖరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడారు? ఆ సందర్భం ఏంటి? అంటే ఆయన బర్త్డే 18వ తారీఖు జరిగినప్పుడు అందరూ విష్ చేయడం అది జరిగింది. తర్వాత ప్రతిరోజు అంటే మొన్న గుల్మర్గ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మాట్లాడారు. నిన్నే మేము మాట్లాడలేకపోయాం. నిన్న మాట్లాడడం జరగలేదు. అంటే వాళ్ళకి కనెక్టివిటీ కూడాను సిగ్నల్స్ ఉండడం లేదు. సో దాంతో ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినా సరే మాకు 6:40 వరకు తెలియలేదు. మౌలి గారు హిస్టరీ ఏంటండి? ఎస్బీఐలో చేసేవారా వైజాగ్లో? మౌలి గారు ఆయన టోటల్ కెరీర్ అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశారు. మేనేజర్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఇక్కడే పాండురంగపురంలోనే యాంకరేజ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు అప్పటి నుంచి. అంటే సైట్ సీయింగ్ కోసం చెప్పి పుల్హామా అంటే ఇట్స్ హాలిడే, లీజర్ హాలిడే, అంత మించి ఇంకేం లేదు. బేసిక్గా సమ్మర్ వచ్చిందంటే కొంచెం చల్లని ప్రదేశాలు ఇస్తారు, ఆ క్రమంలో వెళ్ళారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ఎవ్రీ 5-6 మంత్స్కి ఏదో సమ్ పిల్గ్రిమేజ్ ఆర్ హాలిడే డెస్టినేషన్ వెళ్తుంటారు. సో అది అలా రాత్రి 10:40కి వస్తుందండి. కేజీహెచ్ కాదండి, ప్రైవేట్ మార్చురీ. అంటే ఇంకా వే టు డిసైడ్ నౌ చేయాలి. భారత ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందా ఈ విధంగా జరిగిందని? అంటే ప్రభుత్వం మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ ఈ ఆపరేషన్ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని, కాకపోతే హెల్ప్ లైన్లు పెట్టారు. హెల్ప్ లైన్లు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో వీరి పేరు లేదు. అరౌండ్ 1:00 వచ్చిన లిస్టులో కనిపించింది. దెన్ అంటే దే హ్యావ్ కమ్ లైక్ ఏ మాబ్ అండి. మాబ్లాగా ఆర్మీ యూనిఫామ్స్ వచ్చారంట. వచ్చి ఓన్లీ మేల్ మెంబర్స్ని టార్గెట్ చేసుకొని దే షాట్ దెమ్. సో ఫిమేల్స్ అందరినీ వదిలేశారు. మేల్స్ అందరినీ అంటే ఉన్నది ఏంటంటే, అక్కడ మేల్ మెంబర్తో ఐడి కార్డ్ చూసి ఇఫ్ ఈజ్ నాన్ ముస్లిం అంటే ఇట్స్ నాట్ టు రికార్డ్ అటాక్ చేశారన్నది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మా వాళ్ళందరూ ఘటన జరిగిన తర్వాత ఎవరిబడి ర్యాన్ అవే. ఇంకా చూడలేదు. రాళ్ళు రప్పల్లో పరిగెట్టి ఒక ప్లేస్లో హైడ్ అయ్యి ఎస్కేప్ అయ్యి అక్కడ నుంచి లోకల్ యూత్ మటుకు బాగా వచ్చి సపోర్ట్ చేశారంట. ఈవెన్ వీళ్ళు చెప్పులు పోయినా వాళ్ళు చెప్పులు ఇచ్చి
అంత హెల్ప్ చేశారంట. సార్ ప్రధానంగా మౌలి గారి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో బేగా పరిగెట్టలేపారంటారా? అంటే ఆయనకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆయన 69 నౌ. అంటే దట్ కుడ్ బి వన్ రీజన్. అంటే ఇవన్నీ ఎజంప్షన్స్, గెస్సింగ్, బికాజ్ నో బడీ హెడ్ సీన్ దట్. సార్ భారత ప్రభుత్వం కానీ ఏమైనా మీరు అభ్యర్థిస్తారా ఏమైనా ఈ విషయంలో? భారత ప్రభుత్వాన్ని వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్, దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు అంతా సంతాపాలు తెలుపుతున్నారు తప్ప పెద్దగా చేసేదేమీ లేదు. అంటే ఇక మీదటైనా ఈ టూరిస్ట్ ప్లేసుల్లో పట్టుదిట్టం, ఎందుకంటే సెన్సిటివ్ ప్లేసెస్ అవన్నీ ప్రజలు చాలా నమ్మకంతో వెళ్తున్నారు. దట్టు ఈ సీజన్లో ఐ థింక్ ఈ ఒక్క కొండ మీద ఒక 4,000 మంది వరకు వెళ్ళారు. ట్రక్కింగ్ కొండ అది. ట్రక్కింగ్ చాలామంది ట్రక్కింగ్ చేస్తున్న వాళ్ళని కూడా వీళ్ళు షూట్ చేశారని వినడం. ఇది ప్రధానంగా ఈ చంద్రమౌళి గారు ఎవరైతే ఈ పుల్హామాలో మృతి చెందారో ఆయన తోడళ్ళు మనతో చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా ఈరోజు రాత్రి 10:30కి అయితే ఈరోజు శ్రీనగర్ 12 గంటలకైతే ఫ్లైట్ బాడీతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తున్నారు. అలాగే అది విశాఖ చేరుకునేసరికి 10:30 అవుతుంది. అలాగే ఈ చంద్రమౌళి గారి పిల్లలు అమెరికా నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఈ నేపథ్యంలో ఈ బాడీని ఉంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఏదేమైనా నిజంగా భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాంటి టూరిజం ప్లేస్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి ఈ చంద్రమౌళి గారు కోబ్రదర్ అయితే మనకు తెలియజేస్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు మరణం చాలా బాధాకరమైన విషయం. అలాగే మిగతా వారు కూడా మనం అవసరమైన వాళ్ళు అర్పించాలని చెప్తున్నారు. ఏదేమైనా చంద్రమౌళి గారు బాడీ అతి తొందరగా విశాఖ చేరుకోవాలని చెప్పి వీళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.